నీవు జలములలో దాటి వెళ్ళేటప్పుడు నేను నీకు తోడే ఉండను. నదులలో పడి వెళ్ళేటప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్నిలో నడిచినను, నీవు అగ్ని మధ్యను నడిచినను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నీవు జలములలో పడి వెళ్ళిన, కొన్నిసార్లు మనం యథార్థంగా నడిచిన మన పక్షంగా న్యాయంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరంట. మనం ఎన్నోసార్లు మనం నిజాలు మాట్లాడతాము, కానీ అవతల వాళ్ళకి అంతగా ఇష్టం అనిపించదు. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి, దేవుడి కోసం నిలబడి ముందుకు వెళుతున్నావు. కానీ ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు నీ మాట వినకపోయినా దేవుడు నిన్ను నడిపిస్తాడట. ఎన్ని జలములు నీ మీదకి వచ్చినా, ఎన్ని సమస్యలు నీ మీదకి వచ్చినా వాటిని నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతావట. అయితే ఆ జలములు మన మీదకు రాకుండా, ఆ అగ్నిలో మనం కాలిపోకుండా మనం తప్పించబడాలి అంటే మనం చేయాల్సిన పని మొదటిగా గుడ్డివారి కన్నులు తెరవబడును అని రాయబడింది. అంటే మన కన్నులు కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మలేని కళ్ళుగా ఉంటాయి. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మనం ఎంతగానో నమ్ముతాం. మన కళ్ళ ముందే ఒక వస్తువు అమ్ముతాడు, కానీ ఇంటికి వచ్చినాక అది మంచి వస్తువు కాదు, పాడైపోయిన వస్తువు. కొన్నిసార్లు మనం కూరగాయలు కూడా కొంటాం, కానీ కోసేటప్పుడు మనకు అనిపించింది ఈ కాయలు పుచ్చిపోయింది ఏంటి అని. మన ఎదుట మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం వెళ్ళిన తర్వాత మన మీద చెడ్డగా చెప్తారు. అవి గుడ్డితనం. నువ్వు దేనిని నమ్ముతున్నావో అది నీకు నష్టాన్ని కలగజేసి, నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, దేవుడి వైపు చూడగలిగితే, ఆయన అంటాడు నీవు జలములో నుండి దాటాలంటే, అగ్నిలో నుండి కాల్చబడకుండా ఉండాలంటే నువ్వు మొదటగా నువ్వు నన్ను చూడు. అందుకని దేవుడు అంటాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. ఈరోజున నువ్వు ఏ సమస్య వైపు చూస్తున్నావో, ఏ అప్పుల వైపు చూస్తున్నావో, ఏ అనారోగ్యం వైపు చూస్తున్నావో, ఏది నిన్ను బలహీనపరుస్తుందో నాకైతే తెలియదు. కానీ నువ్వు దేవుడి వైపు చూడగలిగితే, దేవుడి మాట మీద నమ్మకం పెట్టుకోగలిగితే, నీ మీదకు వస్తున్న ప్రతి అవరోధాలను నా దేవుడు తొలగిస్తాడు. అందుకే నీ గుడ్డివారి కనులు తెరిచెను. రెండో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిన్ను కాపాడిన అని రాయబడిన, అంటే నీవు జలములలో పడి దాటి వెళ్ళాలన్నా, అగ్నిలో నుంచి నువ్వు తప్పించబడాలన్నా, రెండోది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను కాపాడేది దేవుడే నమ్మాలి. అందరూ మనుషులు మనల్ని ముంచడానికే చూస్తారు. కొంచెం మనం బాగున్నామంటే ఎప్పుడు వీళ్ళు పాడైపోతారో అని చూస్తూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది అయినా సరే. కానీ నిన్ను దేవుడు విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. మనుషులు నమ్మి నువ్వు ఏది చేయొద్దు. ఏ మనుష్యుడు నిన్ను కాపాడు, అది ఎవరైనా కావచ్చు. ఎంతవరకు కాపాడగలుగుతారు? ఒకసారి, రెండుసార్లు. నీకు కలుగుతున్న ప్రతి ఆపదలో కాపాడేది దేవుడు మాత్రమే. అందుకని బైబిల్లో రాస్తుంది, నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఈరోజున దేవుడు నిన్ను కాపాడుతాడని నమ్ము.
ఒకవేళ అప్పుల్లోనూ మునిగిపోవచ్చు, అనారోగ్యంలో పడిపోయి ఉండొచ్చు, అందరి చేత వెలివేయబడి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఈ ఉదయకాలను తెల్లవారుజామునతో మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరుడు, నువ్వు జలములు దాటాలన్నా, అగ్నిల నుంచి నువ్వు నడవబడాలన్నా, నువ్వు నిత్యముగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి వైపు చూడు. దేవుడు నిన్ను కాపాడతాడని నమ్ము. ఖచ్చితంగా నీ సమస్యలన్నింటిలో నిన్ను దేవుడు తొలగిస్తాడు, ఆటంకాలను విడిపిస్తాడు. అంటే కృప దేవుడు మనకు తోడే ఉండును గాక. ప్రార్థన